ఒకసారైనా వరల్డ్ కప్ కొట్టాలన్న సౌత్ ఆఫ్రికా కళ మరోసారి కలగానే మిగిలిపోయింది. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఫస్ట్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఫస్ట్ టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ ఓవర్ నుంచే అద్భుతంగా ఫీల్డింగ్ చేసింది. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లకు ఎక్కడా పరుగులు చేయడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ జట్టు ఓపెనర్ల నుంచి బ్యాటింగ్ చేసిన ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ కూడా పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్సెప్షనల్ ఒక మార్కో జాన్సన్ మినహాయిస్తే అతనొక్కడే కాసేపు కౌంటర్ అటాక్ చేశాడు. 5 ఫోర్లు 2 సిక్సర్లతో 30 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతను గనక ఆడకపోయి ఉంటే సౌత్ ఆఫ్రికా పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. డెవాల్డ్ బ్రేవిస్ 34 పరుగులు చేస్తే క్రిస్టన్ స్టబ్స్ 24 బంతుల్లో 29 పరుగులు చేశాడు. మిగతా బౌలర్లు సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్లకే పరిమితమైపోయారు. న్యూజిలాండ్ బౌలర్లు కూడా సమిష్టిగా రాణించాడు. మ్యాట్ హెన్రీ, కోల్ అండ్ రచిన్ రవీంద్ర రెండేసి వికెట్లు తీస్తే జేమ్స్ నీషమ్, లోకి ఫెర్గ్యూసన్ ఒక్కో వికెట్ తీశారు. ఎకానమికల్గా కూడా న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఆ తర్వాత బ్యాటింగ్లో న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా జస్ట్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్మోస్ట్ 7 ఓవర్లు పైగా ఉండగానే న్యూజిలాండ్ మ్యాచ్ గెలవడం విశేషం. న్యూజిలాండ్కు ఆ జట్టు ఓపెనర్లే దాదాపు 100 పరుగులకు పైగానే పార్ట్నర్షిప్ ఇచ్చారు. జస్ట్ 9 ఓవర్లకే 117 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించారు. ఫస్ట్ వికెట్కు టిమ్ సెఫర్ట్ 33 బంతుల్లో 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 7 ఫోర్లు 2 సిక్సర్లతో. ఆ తర్వాత ఫిన్ అలెన్ కూడా బ్యాటింగ్లో సూపర్గా రాణించాడు. 33 బంతుల్లోనే సెంచరీ చేశాడు. T20 వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు ఫిన్ అలెన్. 10 ఫోర్లు 8 సిక్సర్లతో 300 పైగా స్ట్రైక్ రేట్తో 33 బంతుల్లో 100 పరుగులు చేశాడు. టిమ్ సెఫర్ట్ అవుట్ అయ్యాక బ్యాటింగ్కు క్రీజులోకి వచ్చిన రచిన్ రవీంద్ర 2 ఫోర్లతో 13 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 12.5 ఓవర్లలోనే న్యూజిలాండ్ మ్యాచ్ను ముగించింది. ఇక సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు ఎంత ఫెయిల్ అయ్యారో బౌలర్లు అంతకు మించి ఫెయిల్ అయ్యారు. పరుగులు నియంత్రించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. ఎక్కడా కూడా సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ గెలుస్తుందని కనిపించలేదు. బ్యాటింగ్, బౌలింగ్లో కూడా పూర్తిగా తడబడింది, చేజారిపోయింది వరల్డ్ కప్ మరోసారి. లాస్ట్ ఇయర్ కనీసం వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చింది. ఈసారి మాత్రం సెమీఫైనల్కు చేరకుండానే కథ ముగిసిపోయింది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా బౌలర్లు మార్కో జాన్సన్ బ్యాటింగ్లో 50 రన్స్ చేస్తే బౌలింగ్లో 3 ఓవర్లు కూడా బౌలింగ్ వేయకుండానే 53 పరుగులు ఇచ్చుకున్నాడు. ఆల్మోస్ట్ ప్రతి ఓవర్కు 19 పరుగులు ఇచ్చుకున్నాడు మార్కో జాన్సన్. ఇక్కడే సగం రన్స్ చేసినట్టు అనిపించింది. ఖగీసర్ రబాడా అండ్ లుంగి నింగిడి, బోష్ అండ్ మహారాజ్ ఏ బౌలర్ కూడా వికెట్లు తీయడంలో సక్సెస్ కాలేకపోయారు. పూర్తిగా చేతులెత్తేశారు బౌలింగ్లో కూడా. దీంతో న్యూజిలాండ్ రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్కు చేరింది.